పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసిందని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే అధికార క్యాంపు కార్యాలయం ఆవరణలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 116 మంది పెన్షనర్స్ కు విశిష్ట పెన్షనర్ శ్రేష్ఠ అవార్డులను పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరియాష్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. 2021 పెన్షనర్స్ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ కవితను జిల్లా పెన్షనర్స్ అధ్యక్షుడు హరియాష్ కుమార్ ఆధ్వర్యంలో కలవగా ఎమ్మెల్సీ కవిత వారికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. విశిష్ట పెన్షనర్ శ్రేష్ఠ అవార్డులు పొందిన వారిలో సిగిరి తిరుపతి, నల్వాల హన్మాళ్లు, జంగిలి తిరుపతి, రాచకొండ శ్రీనివాస్, కస్తూరి శంకర్, వెలుమల ప్రకాశ్రావు, వనమాల సత్యనారాయణ, గొర్రె విద్యాసాగర్, శంకర్ గౌడ్, రఘుపతి, అరిగెల విజయలక్ష్మి, బొల్లం విజయ, గౌరిశెట్టి విశ్వనాథం, యాహూబ్, పిసి హనుమంతారెడ్డి, కరుణ, పబ్బా శివానందం తదితరులున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్ కు, జర్నలిస్టులకు నగదురహిత వైద్య సేవల కోసం వెల్నెస్ కేంద్రం ఏర్పాటు కృషి చేస్తామని ఇతర జిల్లా అధ్యక్షుడు హరియాష్ కుమార్ కోరిన విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి ఎమ్మెల్సీ కవిత ద్వారా తీసుకెళ్తామని అన్నారు. జిల్లా పెన్షన్ అధ్యక్షుడు హరియాష్ కుమార్ మాట్లాడుతూ 70 ఏళ్లకి అదనపు పెన్షన్ తెలంగాణ ప్రోత్సాహకమని, కేంద్రంచే పెన్షనర్లకు ఆదాయ పన్ను మినహాయింపుకు ప్రతిపాదించాలని, కేంద్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కు, జర్నలిస్టులకు జగిత్యాల జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని, పీఆర్సీ పెన్షనర్స్ కు మెరుగ్గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలని ఎమ్మెల్సీ కవితను, ఎమ్మెల్యేలు సంజయ్, కల్వకుంట్ల విద్యాసాగర్, సుంకే రవిశంకర్, రమేష్ బాబులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హరియాష్ కుమార్ తో పాటు కార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, గౌరవ సలహాదారు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి వకీల్, టీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ బోగా శశిధర్, సబ్ ట్రెజరీ అధికారి నాజిం, పెన్షనర్స్ నాయకులు రఘుపతి, హన్మాళ్లు, విద్యాసాగర్, యాదగిరి శంకర్ గౌడ్, ప్రకాష్ రావు, యాహూబ్, అరిగెల విజయలక్ష్మి, బొబ్బాటి కరుణ, జిల్లా డివిజన్ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వారు ఆహ్వానించి మరి ప్రత్యేకంగా మా పెన్షనర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఘనంగా సన్మానించారు. మరి వారికి మా సంఘం తరఫున చాలా జిల్లాలో ఒక భవనం కూడా నిర్మించాలని కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షనర్లకు, ఉద్యోగులకు సమానంగా మాకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేకత ఏమిటంటే మరి గతంలో పదవీ విరమణ చెందిన వెంటనే ఆ పెన్షనర్ను మరి పట్టించుకునేవారు కాదు. మరి సీఎం కేసీఆర్ గారు చాలా స్పందించి పదవీ విరమణ చెందిన వెంటనే సంబంధిత అధికారి వారిని కారులో సాగనంపాలి. అట్లాగే మరి వారికి పెన్షనరీ ప్రయోజనాలన్నీ మరి తొందరగా సత్వరంగా కల్పించాలని కోరడం. అంతేకాకుండా పెన్షనర్ల డైరెక్టరేట్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అంటే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ పెన్షనర్ల డైరెక్టరేట్తో మరి అన్ని జిల్లాల్లోనే మరి పెన్షనర్లకు మరి అన్ని కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి పెన్షనర్ యాప్ అనేది ఒకటి ప్రవేశపెట్టిండు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. మరి ప్రత్యేకంగా మరి అందులో ఏది మా పెన్షనర్లు బతికి ఉన్నట్టు ప్రతి సంవత్సరం ఒక సర్టిఫికేట్ను అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ పెన్షనర్ యాప్తో మన సెల్ ఫోన్లో చేసుకోవచ్చు. సెల్ ఫోన్తోనే సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి పంపడానికి వీలుగా మరి ఒక మంచి యాప్ను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అట్లాగే మెరుగైన పీఆర్సీ, అట్లాగనే ఇవన్నీ సౌకర్యాలు కూడా త్వరలో ఇస్తామని సీఎం కేసీఆర్ గారు మా పెన్షనర్లకు 70 ఏళ్ల క్వాంటమ్ పెన్షన్, అట్లాగే తెలంగాణ ప్రత్యేక ప్రోత్సాహం కూడా ఈ మధ్య ఇస్తామన్నారు. మరి అంతేకాకుండా మా పెన్షనర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఒక 50% రాయితీ కూడా కల్పించాలని కోరడం, అవన్నీ కూడా త్వరలో పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పెన్షనర్లందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తాం. ఒక పెద్దల కింద లెక్క మన కుటుంబ పెద్దలను ఎప్పటికీ ఎలా గౌరవించుకుంటామో అదేవిధంగా ప్రజలకు సేవ చేసి పదవి విరమణ పొందిన తర్వాత వారు ఉద్యోగాల సందర్భంలో చేసిన సేవలను కూడా గుర్తించుకుంటూ వారందరినీ కూడా ఈనాడు సన్మానం చేసుకోవడం జరిగింది. పెన్షనర్లు అనగానే ఏదో రిటైర్ అయిపోయినారు ఇన్నారు అనుకోవద్దు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వచ్చారు మార్కెటింగ్ డిపార్ట్మెంటే కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంటే కావచ్చు, పోలీస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, విద్యుత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 30 నుంచి 40 సంవత్సరాలు సేవ చేసిన తర్వాతనే రిటైర్ అవుతారు. కాబట్టి ఆ రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళని గుర్తించుకుంటూ ఈనాడు ఈ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో నన్ను కలవడానికి వచ్చిన మా పెన్షనర్ సంఘ నాయకులకు, పెన్షనర్స్కు మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు రావడంతో వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా
చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ కాలంలో ఆనాటి ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో ఉద్యమానికి తోడ్పడ్డారో, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నారో వారిని గుర్తించి మొదటి టర్మ్లో మంచి పిఆర్సీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి పెన్షనర్ల ఆకాంక్ష ఉన్నది మళ్ళీ కూడా ఐఆర్ కానీ పిఆర్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రెండవసారి ఇచ్చేది కొంత డిలే అయింది. దానిపైన కూడా కమిటీ వేసి చర్చలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానీ పెన్షనర్స్ కానీ అందరూ కూడా సంయమనం పాటించాలి. మనందరికీ తెలుసు ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ కరోనా అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి పరిపాలన అభివృద్ధి అన్నీ కూడా కుంటుపడ్డాయి. ఇది 1 సంవత్సరం ఎలక్షన్లు, రాజకీయ ప్రక్రియలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇవి సహజం. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ కోడ్ ఉండడం, ఆ సందర్భంలో అభివృద్ధి పనులు కానీ ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఆపడం అనేది సహజం. దాని తర్వాత బడ్జెట్లో అన్ని రకాలుగా చేసుకుందామనేసరికి ఈ కరోనా వచ్చింది. దీనివల్ల కూడా కొంత వెనుకబడ్డది. తప్పకుండా ఆ భగవంతుని దయ వల్ల ఇలాంటి పెద్దలందరూ ఆశీస్సుతోటి తప్పకుండా పెద్దల ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని ముఖ్యమంత్రి గారు ఆశయం ఆదాయాన్ని పెంచాలి, ప్రజలకు పంచాలి. దాంట్లో భాగంగా తప్పకుండా పెన్షనర్లకు కూడా మంచి అన్నీ జరుగుతాయని చెప్పి నేను ఆకాంక్షిస్తూ వారందరి ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా గెలిచిన నేను కూడా తప్పకుండా వారి ఆకాంక్షలు ఏమున్నాయో మా ప్రియతమ నాయకులు కవితక్క గారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు. వారికి కూడా తెలియజేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామని చెప్తే